ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకున్నాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 72వ వచనాన్ని చదువుకుందాం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యమున యందు నేర్పరియై వారిని నడిపించెను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. ఇక్కడ భక్తుడు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నాయకత్వం అనేది గొప్ప సాహసమే అనుకోవచ్చు. అయితే ఏ నాయకుడైనప్పటికీ కూడా హృదయంలో యథార్థత లేకుండా నాకు చాలా టాలెంట్స్ ఉన్నాయి, నా చేతుల్లో మంచి స్కిల్స్ ఉన్నాయి అని చెప్పడం వల్ల ప్రయోజనం లేదు అంటున్నాడు దేవుడు ఇక్కడ. అంటే యథార్థమైనటువంటి హృదయం కావాలి. అతను నాయకత్వపు అర్హతతో తెలివైనవాడు కావచ్చు, లేదా ఏదైనా సరే చక్కబెట్టే సమర్థవంతుడు కావచ్చు, కేపబుల్ కావచ్చు. కానీ దేవుడు కోరుకునేవాళ్ళు ఏమంటున్నాడు తెలుసు, అతని గుణములో యథార్థత ఉండాలి అంటున్నాడు. ఒక లీడర్ అంటే ఏంటంటే లీనియన్స్ ఉంటే సరిపోదు, మంచి టాలెంట్స్ ఉంటే చాలదు. ఆ క్యారెక్టరిస్టిక్స్, ఆ గుణములో ఆ ఇంటిగ్రిటీ అనేది ఉట్టిపడుతూ ఉండాలి. అది దేవుడు చూస్తున్నాడు. పిల్లలు ఆలోచించండి. ఈ యొక్క యథార్థత లేకపోతే నమ్మదగని నాయకుడు దేవుని దృష్టిలో ఎన్ని తెలివితేటలు ఉండొచ్చు, విశ్వసనీయత లేనిటువంటి నాయకుడిగా మారిపోతాడు. అంటే నాయకత్వ స్థానానికి అనర్హుడైపోతాడని దాని అర్థం అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ దావీదును మనం చూస్తే, తన ప్రారంభ జీవితంలో దావీదు గొర్రెలను కాసేవాడు. కానీ దేవుడు అతన్ని పైకి లేపాడు, తన ప్రజలను పరిపాలించే అవకాశం ఇచ్చాడు, పాలకుడిగా చేశాడు. ఇజ్రాయేలును తన ప్రజలకు కాపరిగా దేవుడు చేశాడు, ఆధిక్యత లేపాడు. దేవుడు కోరేదంటే యథార్థత. ఇప్పుడు మనం ఏ బాధ్యతలు ఉన్నప్పటికీ పిల్లలు, నేనేం చెప్తున్నానంటే ఏ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం మన బాధ్యతలో అది నీచమైందే కావచ్చు, చిన్నదే కావచ్చు, దానిలో మనం ఎలా ఉండాలి? యథార్థతగా కలిగి ఉండాలి. దేవుడు అదే మాట్లాడుతున్నాడు మాట విషయంలో. మనకి జీవితంలో ఎంతగా ఆ చిన్న బాధ్యత అనేది ఉన్నట్లయితే యథార్థత ఉన్నప్పుడు మనం పైకి తీస్తాడు దేవుడు. మన పరిచర్యలో కూడా పదోన్నతను కల్పిస్తాడు దేవుడు. మనకి బెస్ట్ రోల్ మోడల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన జీవితాన్ని చూసినప్పుడు, ప్రభు యథార్థత గల వ్యక్తిగా వాళ్ళు చూసినప్పుడు, శత్రువులు సైతం, విరోధులు సైతం వచ్చి, నువ్వు సత్యమే బోధిస్తున్నావయ్యా, నీవు సత్యవంతుడిగా ఉన్నావు, సత్యం తప్ప ఏం మాట్లాడట్లేదు, నిర్మోహమాటంగా నువ్వు మాట్లాడుతున్నావు, మాకు అర్థమవుతుందని సువార్తలో వాళ్ళు చెప్పడం చూస్తున్నాం. నువ్వెవరిని లక్ష్య పెట్టవయ్యా, నిజాన్నే పలుకుతున్నావు, యథార్థంగా ఉంటున్నావు అని క్రీస్తు ప్రభువారిని అడిగారు వాళ్ళు. నిజమే మాట్లాడుతున్నావు ప్రభువా నీవు అన్నట్టుగా. వాళ్ళు విరోధులు. ఎందుకంటే ప్రభు రాజీ పడలేదు, ఏ దౌత్యమునకు ఆయన లొంగిపోలేదు. పిల్లరా, అమ్ముడుపోయాడు. దేనికి అమ్ముడుపోయాడు? ఆయన నిజాయితీకి అమ్ముడుపోయాడు, పారదర్శకతకు అమ్ముడుపోయాడు. ఆయన ఎక్కడా కూడా యథార్థతను ఒడిచిపెట్టలేదు ఆయన. కొంతమంది చూడండి, ఎదుటి వ్యక్తి యొక్క ఆ శక్తిని బట్టి మాట మార్చేస్తూ ఉంటారు, ఆ వ్యక్తి యొక్క పొజిషన్ బట్టి, ఆ వ్యక్తి యొక్క రికమెండేషన్ బట్టి యథార్థతను వదిలేస్తూ ఉంటారు. కానీ దేవుడు కోరేది ఏంటో తెలుసా అండి? నీ యొక్క క్యాపబిలిటీని బట్టి కాదు, నీ యొక్క కాన్ఫిడెన్స్, నీ యొక్క క్యారెక్టర్ని బట్టి ఎలా పరిపాలిస్తున్నావు అనేటువంటి విషయం. పిల్లలు, మనకున్న ఫెసిలిటీస్ని బట్టి జీవించటం కాదు, ఫెయిత్తో మనం నడిపించబడాలండి. సౌలభ్యం ఉంటే చూసేసుకుందాంలే, ఆ ఫెసిలిటీస్ని బట్టి కాదు, ఫెయిత్తో నడిపించబడాలి. అది కరెక్ట్ నాయకులు, యథార్థమైనటువంటి నాయకులు. యథార్థత మనకు ఉండాలి. పిల్లలు గుర్తుపెట్టుకోండి. పౌలు విషయంలో కూడా అంతే, అలాగే జీవించాడు. యథార్థ కలిగిన వ్యక్తిగా అతను ఉన్నాడు, ఒక మాదిరికరమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు. ఈ యథార్థత అంటే చెప్పాలంటే పిల్లరా, దైవిక చిత్తశుద్ధి ఒక ఆభరణంగా ఉన్నట్లయితే యథార్థత ఒక ఆభరణం. ఈ రెండు దైవిక ఆభరణాలు పిల్లలు. ఆలోచన, ఒక నాయకుడికి యథార్థత, దైవిక చిత్తశుద్ధి, అథెంటిసిటీ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, డివైన్ సిన్సియారిటీ, దైవిక చిత్తశుద్ధి ఉండాలి. ఆలోచించండి. ఇవేమీ లేదు అనుకోండి, ఈ యొక్క యథార్థత, దైవిక చిత్తశుద్ధి లేదనుకోండి, అలా ఎలాంటి నాయకులని జిత్తులు మారి అంటారు. ఇకప్పుడు జిత్తులు మారి అలాంటి నాయకుడు అయితే దేవుని దృష్టిలో పనికిరాదు కదా. ఎస్, కుటుంబాన్ని పరిపాలిస్తున్నావు, కుటుంబమునికే నాయకుడుకున్నావు, సమాజమునికి నాయకుడు, సంఘమునికి నాయకుడుకున్నావు. యథార్థత చాలా అవసరం. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. నన్ను దేవుడు నియమించాడు,
నేను దేవుని చేత నియమించబడ్డాను అని అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా హృదయంలో యథార్థత కలిగి ఉంటారండి. మనకు మాదిరి ప్రభువే. ఎల్లప్పుడూ ఆ విషయం స్పృహలో ఉండాలి. నన్ను దేవుడు నియమించాడు, నేను దేవుని కొరకు జీవిస్తాను. యథార్థతను ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. అలా లేదా స్వయం సేవ చేసుకున్నట్టే మన అర్థం, మన స్వార్థానికే. దానివల్ల దేవునికి మహిమ రాదు కదా. యథార్థత గల నాయకులుగా ఉండే వాళ్ళకి మనకి ఎప్పుడు కూడా పిల్లరా తారసపడుతూ ఉంటారు. సో కాబట్టి దైవిక చిత్తశుద్ధి చేత, యథార్థత చేత కుటుంబాలను మనం పరిపాలించుకుందాం, సంఘమును సమాజమును కూడా మనం పరిపాలించుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. పరిశుద్ధుడా నీకు వందనములు. మా అంతరంగములో యథార్థతను కోరువాడవు నాయనా, నీకు స్తోత్రాలు నాయనా. మా చేతులకు మా జీవితాలకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా ప్రయోజనం లేదు తండ్రి. నైపుణ్యం పనికిరాదు నాయన. యథార్థత కోరుతున్నావు తండ్రి. అటు యథార్థవంతులు నాయన నువ్వు ఆనందింపచేస్తావు. యథార్థవంతులకు నీ ముఖదర్శనం కల్పిస్తానని చెప్పావు. అట్టి కృప అనుగ్రహించమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అనండి.